ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో సూపర్ 6 అంటే వేరే అర్థం ఉందని హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర విమర్శలు చేశారు. రైతు పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఆయన రైతుల పక్షాన పెద్ద ఎత్తున నినాదించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ జగన్ సూపర్, చంద్రబాబు బ్రోకర్, పవన్ కళ్యాణ్ జోకర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 అంటే ఏవో సంక్షేమ పథకాలని ప్రజలు మభ్యపడ్డారని, కానీ ఇప్పుడు చంద్రబాబు కొత్త అర్థం చెబుతున్నారన్నారు. ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వంలో మాఫియాలుగా ఏర్పడి దోచుకునే పనిలో పడ్డారని, రైతులను పూర్తిగా విస్మరించాలన్నారు. త్వరలోనే ఎన్నికలు వస్తాయని, ఖచ్చితంగా మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని, కార్యకర్తలు నాయకులు అధైర్యపడవద్దని గోరంట్ల మాధవ్ అన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఈ 6 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసిన వారు, వేయని వారు అందరు కూడా ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి సూపర్, చంద్రబాబు నాయుడు సూపర్, పవన్ కళ్యాణ్ జోకర్ అనే మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటుంది. ఎందుకు ఈ మాటలు అంటున్నారంటే ఆయన సూపర్ 6 లో ఏ రకంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాడో మనం గమనించాలి. సూపర్ 6 లో మొట్టమొదటి 1, రైతులకు భరోసా లేదు, నిరుద్యోగులకు భృతి లేదు, మహిళలకు భద్రత లేదు. సూపర్ 6 లో 2, ప్రత్యేక హోదా లేదు, పరిశ్రమలు రావు, చంద్రబాబు నాయుడు నువ్వు పోవు. 3వ సూపర్ 6 ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రతిపక్షం లేదు, ప్రశ్నించే గొంతు లేదు. సూపర్ 6 లో ఇంకొకటి మనం గుర్తు తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వస్తే పక్షులకు నీళ్ళు ఉండవు, పశువులకు మేత ఉండదు, ప్రజలకు అన్నం ఉండదు. సూపర్ 6 లో 5వది ఉద్యోగులను టీఏ లేదు, డిఏ లేదు, ప్రమోషన్స్ లేదు, జీతం తక్కువ, పని ఎక్కువ అనే నినాదంతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. సూపర్ 6 లో ఇంకొక సూపర్ మీకు తెలియజేస్తా. ఈ రాష్ట్రంలో వైట్ కలర్ అఫెండర్స్, ఎల్లో కలర్ మీడియా, రెడ్ కలర్ బుక్, ఈ 3 కలర్లు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాయి. మనం గమనించాలి. మన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతుని రాజు చేయాలి. ఎత్తేడిస్తే వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిస్తే ఈ రాష్ట్రం బాగుపడదు అని నమ్మిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఈ రోజు అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టి ఈ రాష్ట్రాన్ని అకతాకుతలం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తొందరలోనే చివరి ఎన్నికలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఏ కార్యకర్త గాని, ఏ లీడర్ గాని కేసులకు గాని, అరెస్టులకు గాని ఎక్కడా భయపడనక్కర్లేదు. ఈ లీడర్లంతా కూడా కార్యకర్తలను వెన్నంటి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు లీడర్లకు ఆ మతం చెప్పి పంపడం జరిగింది. దయచేసి అందరూ ధైర్యంగా గ్రామాలలో ఉండి, గ్రామాలలో మన పార్టీని నిలబెట్టుకునే విధంగా సకల శక్తులను కొట్టాలని సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా